సంబంధించి ఫలితాలని మధ్యలో వేయాలి. దాని ద్వారా మనకు సిమెంట్ మధ్యలో ఉంచడం చెప్పి ప్లాట్ఫామ్ మీద ఏర్పడుతుంది. ఈ విధంగా మనం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత మనం సిమెంట్ పొడి ఏదైతే దాన్ని తీసుకోవాలి. ఈ సిమెంట్ పొడికి సంబంధించి నేను 3 అడుగుల పొడవు, అదేవిధంగా ఇంటి అంటే 1.5 అడుగులుగా చుట్టుకుంటే సిమెంట్ పొడిని మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి పై భాగంలో మనం 4 అడుగులు చేసుకోవాలి. అదేవిధంగా పైకి ముందుగానే చూపిస్తున్నాం. ఈ భూమిని మనం చాలా జాగ్రత్తగా ఏదైతే ప్లాట్ఫామ్ చేసుకున్నామో దానికి మధ్య భాగంలో వచ్చే విధంగా జాగ్రత్తగా అమర్చుకున్నాము. ఈ విధంగా అమర్చుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగం. ఆ తర్వాత మనం అమర్చిన కింది నీటి సరఫరా సమాంతరంగా చూసుకోవడం కొరకు మనం ముందుగా నీటిగా నింపాము. దానివలన ఆ నీటిని నింపడం వల్ల మనకి ఏదైనా రంధ్రాల్లో తక్కువ ఎక్కువగా ఉంటే మనం శుద్ధిగా సరి చేసుకోవాలి. ఈ రంధ్రాల నుంచి చేసుకోవాలి. ప్రతి రాళ్ళు ఏదైతే అందుబాటులో ఉంటాయో ఆ రాళ్ళని జాగ్రత్తగా ఆ చిత్రం చుట్టుపక్కల నింపుకోవాలి. దీనికోసం చిత్రం చూపించిన వివరాలనే కాకుండా మనం పౌరవంతా వాడుతున్నాం. ఆ తర్వాత మనం పైన అడుగుల భాగం వరకు ముందుగా మనం సాధ్యమైన పంటని సాధ్యం ప్రాంతానికి కూడా